హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో ఈరోజు వచ్చినటువంటి అన్ని దినపత్రికల్లో ముఖ్యమైనటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ రావడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. చూసాము మనము తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల నుంచి మనకు అనేకమైనటువంటి నోటిఫికేషన్లు ఒకేసారి ఇవ్వడంతోనే నిరుద్యోగ యువత మొత్తం అన్ని నోటిఫికేషన్లకి అప్లై చేసుకున్నారు, ప్రిపేర్ అయ్యారు. ఒక పోస్టు కంటే 2 పోస్టుల కంటే ఎక్కువ మంది సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే 2-3 ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో భారీగా బ్యాక్లాగ్ అనేవి ఉన్నాయి. దాదాపుగా 10,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు తాజా లెక్కలు అయితే చెప్తా ఉన్నారు. ఆ 10,000 పోస్టులు అలాగే ఉంచడం వల్ల ఏమి ఉపయోగము? 10,000 కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం జరిగేది కదా. 10,000 తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేవి కదా. ప్రభుత్వాలు కానీ నియామకాల బోర్డులు కానీ ఎందుకు ఈ విధంగా ఆలోచించలేకపోతున్నారు అనేటటువంటి అంశం ఇప్పుడు మనం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇలా భర్తీ చేశారు, అలా ఖాళీ అయిపోయినాయి. ఎందుకు అలా ఖాళీ అవుతున్నాయి అంటే కనుక అవరోహణ క్రమం అనేది పాటించకపోవడం వల్ల పై స్థాయి కేటగిరీ ఉన్నటువంటి పోస్టులను ఫస్ట్ భర్తీ చేసి కింది స్థాయి కేటగిరీ ఉన్నటువంటి పోస్టులను తర్వాత భర్తీ చేసినట్లయితే ఈ యొక్క పరిస్థితి వచ్చేది కాదు. గ్రూప్ 4లో కూడా ఖచ్చితంగా 2,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయండి. మొన్న పెద్దపల్లిలో జరిగినటువంటి సభలో 8,064 పోస్టులకు గాను కేవలం 6,000 మంది మాత్రమే అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకోవడం జరిగింది. 2,000 బ్యాక్లాగ్ పోస్టులు మనకు కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సిలో కూడా జరిగినటువంటి డిఎస్సిలో కూడా 1000కి పైగా బ్యాక్లాగ్ పోస్టులు అదేవిధంగా ఖాళీగా ఉండడం జరిగింది. ఇన్ని బ్యాక్లాగ్ పోస్టులు పెట్టుకొని ఏంటి ప్రభుత్వాలు కానీ ఇటు నియామక బోర్డులు కానీ సాధించేది ఏమున్నది? మనకు న్యాయం చేసినట్లు ఎట్లా అవుతుంది అని చెప్పేసి నిరుద్యోగులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, మనకు రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే ఉన్నది. నియామక బోర్డుల మధ్య కొరబడినటువంటి సమన్వయము అవరోహణ క్రమానికి విరుద్ధంగా ప్రక్రియ అనేది జరిగింది. 2 కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అంటే 2 కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నటువంటి మంది చాలా మంది ఉన్నారు. ముందు చిన్న పోస్టులను భర్తీ చేయడంతో వాటిలో చేరిపోతున్నటువంటి నిరుద్యోగులు ఫస్ట్ ఏదొస్తే అది సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందులోకి వెళ్ళిపోతున్నారు. తర్వాత పెద్ద పోస్ట్ వస్తే గనక చిన్న పోస్టులను వదిలేస్తున్నటువంటి తీరు దీనితో నోటిఫికేషన్లలో ప్రకటించినటువంటి పోస్టుల్లో భారీగా మిగులు అయితే ఉండడం జరిగింది. గత ఏడాది కాలంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 53,000 ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రభుత్వం చెప్తుంది. అందులో సుమారు 10,000 వరకు పోస్టులు ఖాళీగా మిగిలిపోయినటువంటి వైనం అయితే కనిపిస్తూ ఉన్నది. మిత్రులారా, ఇక్కడ గమనించండి. కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల లభ్యత లేకపోవడంతో భర్తీ కాని పోస్టులు. గురుకులాల్లో చూసుకున్నట్లయితే 8,304 ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో 2,000కు పైగా ఖాళీగానే ఉన్నాయన్నమాట. ఇట్లా గురుకులాల్లో 2,000 పోస్టులు ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. మనకు గ్రూప్ 4లో ఒక 2,000, ఈడికే 4,000 ఖాళీలు అయిపోయినాయి. మొన్న భర్తీ చేసిన డిఎస్సిలో 1000కి పైగా, ఇక్కడే 5,000 ఖాళీలు కేవలం 3 నోటిఫికేషన్లలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. మిగిలిన 5,000 చిన్న చిన్న నోటిఫికేషన్లలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మొత్తం 53,000 పోస్టులు భర్తీ చేసుకున్నామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్తా ఉన్నది. కానీ ఇందులో మొత్తానికి అన్ని బోర్డులలో చూసినట్లయితే నియామక బోర్డుల లెక్కలైతే తీస్తూ ఉన్నారు. దాదాపుగా 10,000 ఖాళీలు అయితే ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇలా భర్తీ చేశారు, అలా ఖాళీ అయిపోయినాయి. భర్తీ అయినటువంటి పోస్టులు 53,000, ఖాళీ అయినవి 10,000 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 4 ఫలితాలు కూడా చూసుకోవచ్చు. గ్రూప్ 4 సాధించినటువంటి ఇప్పుడు గ్రూప్ 4 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు విధుల్లో చేరే నాటికి మొత్తం 53,000 ఉద్యోగాల్లో 10,000 ఖాళీలు చాలా క్లియర్గా ఇక్కడ ఉన్నాయన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ ఉద్యోగాల భర్తీలోనూ ఇదే పరిస్థితి అయితే ఉన్నది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొదట భర్తీ చేసి తర్వాత ఎస్జిటిను భర్తీ చేస్తే నియామకాలు 100% జరిగేవి. కానీ 2 కేటగిరీల ఫలితాలు ఒకేసారి విడుదల చేసి నియామక ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో 1000కి పైగా ఉద్యోగాలు ఖాళీ అయ్యాయి డిఎస్సిలోను అన్నట్లుగా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది నాన్న. అయితే ఇక్కడ పోలీస్ శాఖలో జరిగినటువంటి నియామకాల్లో చూడండి. అయితే పోలీసు శాఖలో జరిగినటువంటి నియామకాల్లోనూ దాదాపుగా
2,500 అంటే 2,500కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయన్నట్లుగా ఇక్కడ కూడా తెలుస్తా ఉన్నది. మొత్తానికైతే మరి రాష్ట్రంలో ఒక 10,000కు పైగా మరి ఇట్లా ఖాళీలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి బ్యాక్లాగ్ పోస్టులు. మరి మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ఇంతవరకు ఎవరైనా మరి డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థుల కోసం టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సోషల్ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అందుబాటులో ఉందండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. గ్రూప్ 4 అభ్యర్థులకు జేఎన్టీయూ షాక్ ఇచ్చింది. ఏమని చెప్పారంటే మరి 2 ఏళ్ల దాకా వేరే ఉద్యోగాలకు మరి దరఖాస్తుకు వీల్లేదన్నటువంటి అధికారులు 2 ఏళ్ల వరకు మరి వేరే ఉద్యోగాలు ఏవైనా సరే గ్రూప్ 2 కానీ వాళ్ళు వేరే దానికి ప్రిపేర్ కావాలంటే కనుక దరఖాస్తు చేసుకోవడానికి కూడా వీల్లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పారు. ఇతర శాఖల్లో లేని నిబంధనలు ఇక్కడ ఎలా అంటున్నటువంటి అభ్యర్థులు వర్సిటీల్లో మరి మొత్తం 74 పోస్టులకు రిపోర్టు చేసింది కేవలం 34 మందే మరి రిపోర్టు చేయడం జరిగింది. అంటే సగం మంది అంకిత భావంతో పనిచేయాలని సూచించినటువంటి ఇన్ఛార్జి వీసీ. సో నిజంగా ఇది చాలా చాలా అన్యాయం అండి. సో వేరే ఉద్యోగాలకు మరి దరఖాస్తు చేసుకోవద్దంటే మరి దాని అర్థం ఏంటండి? గ్రూప్ 4 సాధించినటువంటి అభ్యర్థి మరి కష్టపడి చదువుకొని మరి రేపటి నాడు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ దరఖాస్తు చేసుకొని మరి మనకు జాబ్ కొట్టేటటువంటి అవకాశం లేదంటారా? సో ఇది ఎక్కడి కండిషన్? సో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు జేఎన్టీయూ అనేది షాక్ ఇచ్చింది అన్నట్లుగా మనకు వార్తాపత్రికల్లో. రాబోయేటటువంటి డిఎస్సిలో ఎన్ని వేల ఖాళీలు ఉండవచ్చు? ఎస్జిటీలు అయితే ఖచ్చితంగా 4,000 ఖాళీలు అయితే ఉంటాయండి. ఎస్జిటీలు గుర్తుపెట్టుకోండి, 3,500 నుంచి 4,000 మధ్యలో ఖచ్చితంగా ఎస్జిటి పోస్టులు ఉండడం జరుగుతుంది. మిగిలినటువంటి 2,000 పోస్టులు మరి అందులోనే స్కూల్ అసిస్టెంట్, అందులోనే లాంగ్వేజ్ పండిట్ కానీ అందులోనే మరి మిగిలిన ఇతరతర పోస్టులు ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది అని గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరి స్టూడెంట్స్ ఎందరున్నారు, టీచర్లు ఎందరున్నారు, లెక్కలు తీస్తున్నటువంటి విద్యాశాఖ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం స్కూళ్ళలో ఎంతమంది మరి విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది టీచర్లు ఉన్నారు అనేటటువంటి లెక్కలు అయితే తీస్తూ ఉన్నారు. 2024-25లో 1899 స్కూళ్ళలో మరి 0 ఎన్రోల్మెంట్ ఉందంట. ఒక్క స్టూడెంట్ కూడా లేడంట. దాదాపుగా 1900 స్కూళ్ళలో చూసినట్లయితే మరి అందులో ఉన్నటువంటి 580 మంది టీచర్లు ఇతర స్కూళ్ళలోకి సర్దుబాటు అనేది చేస్తూ ఉన్నారు. 10 మందిలోపు విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలు రాష్ట్రంలో దాదాపుగా 4,324 పాఠశాలలు ఉన్నాయి. మరి అందులో 3,326 మంది టీచర్లు ఉన్నారు. సర్దుబాటుకు మరి అధికారులు అయితే కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. ఈ సర్దుబాటు అనేది మొత్తం జరిగిన తర్వాత అప్పుడు రాబోయేటటువంటి మనకు డిఎస్సిలో ఖచ్చితంగా 6,000 అయితే ఫిక్స్ అయ్యండి. మరి ఉప ముఖ్యమంత్రి సారే నిన్న మొన్న చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా మరి ఖచ్చితంగా రాబోయే డిఎస్సి అనేది 6,000 పోస్టులతో వేస్తాము యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా అన్నట్లుగా చెప్పడం జరిగింది. మనకు ఈ ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ అనేది ఏదైతే ఉన్నదో అది మనకు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఈ నెల రోజుల్లో ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఎట్లయినా సరే మరి ఇచ్చిన తర్వాత మరి ఎస్సీ వర్గీకరణ మనకు చేస్తారనమాట. ఇందులో మరి ఉపకులాలు అంటే బి కేటగిరీ వైజ్గా వస్తాయన్నమాట. సి అండ్ డి, ఎస్సీసి, ఎస్సీబి, ఎస్సీసి, సో ఎస్సీడి ఈ రావడం జరుగుతుంది. దాని ప్రకారంగానే రోస్టర్ పాయింట్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది. దాని ప్రకారంగానే బ్రేకప్ వేకెన్సీస్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు దాని తర్వాత మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదని గమనించండి. ఎట్లా చూసినా కానీ మనకు ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు లేదంటే కనుక మార్చి మంత్ ఎండ్ వరకు ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది అని గమనించండి మిత్రులారా. ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పైన మనకు కొంత క్లారిటీ రావాల్సి ఉన్నది. అది మనకు టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తెలిసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఊరికో రెవెన్యూ ఆఫీసర్ అయితే రాబోతున్నాడు ఖచ్చితంగా. మరి గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది మనము రెవెన్యూ మరి చట్టం అనేది తీసుకొద్దాము, రెవెన్యూ ఆఫీసర్స్ మళ్ళీ ఖచ్చితంగా పని చేయాలి గ్రామాల్లో అన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మరి దాదాపుగా ఒక 6,000 పోస్టులను మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి దీని మీద కొంతమంది నిరుద్యోగులు మరి ఇక్కడ చూసినట్లయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నమస్కరించి రాయినది ఏమనగా ఒక లెటర్ రాశారండి. సో ఏమంటే గనక నూతనంగా తీసుకొచ్చేటటువంటి రెవెన్యూ చట్టం అమలు కొరకు నియమించబడేటటువంటి మరి గ్రామ రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా
నిరుద్యోగులతో భర్తీ చేయుట గురించి మరి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి వాళ్లకు మళ్ళీ వాళ్ళకి కొందరికి పోస్టింగ్ ఇచ్చేటటువంటి అవకాశం మళ్ళీ ఆలోచిస్తుంది ప్రభుత్వం. అలా కాకుండా మొత్తం అన్ని పోస్టులు అంటే 11,000 పోస్టులు మొత్తం కూడా సో మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం వల్ల మరి ఎక్కువ మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, అవకాశం కల్పించండి అన్నట్లుగా మరి ఇక్కడ లేఖ రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకు గతంలో విఆర్ఓ కానీ విఆర్ఏలను మరి వివిధ శాఖల నందు సర్దుబాటు చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించారు. మరలా వాళ్ళకే మరి ఈ ఉద్యోగ అవకాశం కల్పించడం మరలా అవినీతికి ఆస్కారం జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో నూతనంగా భర్తీ చేసి మరి ఈ రెవెన్యూ ఆఫీసర్ నియామకం నందు పూర్తి స్థాయి 12,769 అంటే దాదాపుగా ఉన్నటువంటి పోస్టులను రూల్ ఆఫ్ సర్వీస్ రిజర్వేషన్ వర్తింపజేస్తే మరి నిరుద్యోగులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి మనవి అన్నట్లుగా నిరుద్యోగులు కూడా మరి ఈ మధ్యనే మరి మంత్రి గారికి మరి రాయడం అయితే జరిగిందనమాట. నిజంగా ఈ విధంగా చేస్తే ఎక్కువ మందికి మరి ఉద్యోగాలు వస్తాయి. మరొక 10,000కు పైగా మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా ఆలోచిస్తుంది అనేటటువంటి అంశాన్ని. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.